హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నక్షత్ర, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఇండియన్ సినిమా. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. తీసింది పట్టుమని 3 సినిమాలే అయినా ఆయన క్రేజ్ పాన్ ఇండియా మొత్తం ఉంది. ఇప్పుడు సలార్ మూవీతో ప్రశాంత్ నీల్ రేంజ్ ఆకాశానికి చేరింది. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఆ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ ఎదిగారు. ఈ వీడియోలో మనం ప్రశాంత్ నీల్ గారి ఇంట్రెస్టింగ్ లైఫ్ జర్నీతో పాటు ఆయన ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఆయన తీసుకున్న డేరింగ్ డిసిషన్స్ అండ్ మీకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ప్రశాంత్ నీల్ మన తెలుగువారే అనే విషయం తెలీదు. ఆయన తల్లిదండ్రులు పుట్టపర్తికి దగ్గరలో నీలకంఠపురం అనే గ్రామానికి చెందినవారు. కొన్ని కారణాల వల్ల నీలకంఠపురం నుండి కర్ణాటకలోని హసన్ అనే టౌన్కి షిఫ్ట్ అయ్యారు. ఆ నీలకంఠపురం ఊరి పేరే ప్రశాంత్ నీల్ ఇంటి పేరుగా వచ్చింది. ప్రశాంత్ నీల్ 1980లో కర్ణాటకలోని హసన్ అనే టౌన్లో జన్మించారు. ప్రజెంట్ ఆయన ఏజ్ 43 సంవత్సరాలు. ప్రశాంత్ నీల్ తల్లిదండ్రులు సుభాష్ అండ్ భారతి గారు. ప్రశాంత్ నీల్ తెలుగు ఫిల్మ్ యాక్టర్ అయిన ఆదర్శ్ బాలకృష్ణకు కజిన్ అవుతారు. అలాగే మాజీ ఏపీ మినిస్టర్ రఘువీరారెడ్డి గారికి ప్రశాంత్ నీల్ చాలా దగ్గరపు బంధువు. ఇక ఆయన ఫిలిం కెరీర్ విషయానికి వస్తే రీసెంట్గా ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రకారం ప్రశాంత్ నీల్కు చిన్నప్పటి నుండి మూవీస్పై అంత ఆసక్తి ఉండేది కాదు. అయితే సెకండరీ స్కూల్ అండ్ కాలేజ్ ఫినిష్ చేశాక ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో ఫిల్మ్ మేకింగ్పై కోర్స్ చేద్దామని ప్రశాంత్ నీల్ అనుకున్నారు. అయితే ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాక ప్రశాంత్ నీల్ మైండ్ కంప్లీట్గా మారిపోయింది. సినిమా అంటే క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఆ తర్వాత ఆయన సొంతంగా కొన్ని స్టోరీస్ను రాయడం మొదలుపెట్టారు. అదే సమయంలో లిఖిత గారితో ప్రశాంత్ నీల్ వివాహం 2010లో జరిగింది. ప్రశాంత్ నీల్కు ఒక కూతురు అండ్ ఒక కొడుకు ఉన్నారు. ప్రశాంత్ నీల్ చెల్లెలు అయిన విద్యా గారికి కన్నడ యంగ్ హీరో శ్రీమురళితో 2008లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తన బావ అయిన శ్రీమురళితో ఆ హుడిగి నేనే అనే సినిమా తీయడానికి కథ చెప్పారు. ఆ సమయానికి ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీకి కొత్త కావడం అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఆ మూవీ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయింది. అయితే ప్రశాంత్ నీల్ సినిమాపై ఉన్న అటాచ్మెంట్ అండ్ నమ్మకాన్ని కోల్పోలేదు. ఫైనల్గా 2013లో ప్రశాంత్ నీల్ ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి స్టోరీ రెడీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తన బావ అయిన శ్రీమురళికి కథ చెప్పారు. కథ నచ్చడంతో శ్రీమురళి ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమానే ఉగ్రం సినిమా రిలీజ్ అయ్యాక ప్రశాంత్ నీల్ ఒక స్టార్ డైరెక్టర్ అయ్యారు. తన పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. 2014లో రిలీజ్ అయిన ఉగ్రం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2014 హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన కన్నడ మూవీగా అవతరించింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అండ్ రాక్ స్టార్ యాష్ కాంబినేషన్లో రిలీజ్ అయిన KGF చాప్టర్ 1 కన్నడ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. కొన్ని రోజుల గ్యాప్లోనే KGF చాప్టర్ 1ను ఆల్ ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. ఇక రిజల్ట్ మీకు తెలిసిందే. KGF చాప్టర్ 1 పాన్ ఇండియా రేంజ్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. KGF చాప్టర్ 1తో KGF చాప్టర్ 2పై కూడా అంచనాలు ఆకాశానికి అంటాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన KGF చాప్టర్ 2 ఎలాంటి సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రశాంత్ నీల్ KGF సిరీస్లో వచ్చిన 2 సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ప్రెజెంట్ KGF చాప్టర్ 2 1250 కోట్లతో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన కన్నడ ఫిలింగా ఉంది. అండ్ ఇండియా లెవెల్లో దంగల్, బాహుబలి 2, RRR తర్వాత 4వ స్థానంలో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ సలార్. ఈ మూవీకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. 400 కోట్ల భారీ బడ్జెట్తో హోంబాలే ఫిలిమ్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. అండ్ ప్రెజెంట్ సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రశాంత్ నీల్ తన మార్క్ డైరెక్షన్తో సలార్ మూవీని ద మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా ప్రెజెంట్ చేశారు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో నెక్స్ట్ మూవీని చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2024 ఏప్రిల్ నుండి మైత్రి మూవీ మేకర్స్ ఈ మెగా ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయనుంది. మనం చేసే వర్క్లో ప్యాషన్ అండ్ డెడికేషన్ ఉంటే ఏదైనా అచీవ్ చేయగలమని ప్రశాంత్ నీల్ నిరూపించారు. కన్నడ ఇండస్ట్రీ పొటెన్షియల్ ఏంటో ప్రశాంత్ నీల్ ఇండియన్ ఆడియన్స్కు పరిచయం చేశారు. ఇలాగే ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రశాంత్ నీల్ సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన నక్షత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.